24వ అధ్యాయం. ఆ దినములైన తరువాత నహూయ కుమారుడైన యెహోషువ మళ్ళీ ప్రజలందరినీ సమావేశపరిచి వారితో ఇలా అన్నాడు. ఇదిగో, ఇప్పుడు ఎలోహిం యాహ్వే సాక్ష్యమిచ్చాడు. ఈరోజు మీరు యెహోవాను సేవించడం కొనసాగిస్తే మీరు ఆయనకు ప్రత్యేక ప్రజలుగా ఉంటారని నేను మీకు సాక్ష్యంగా స్వర్గాన్ని భూమిని పిలిచాను. కానీ మీరు ఆయనను సేవించకపోతే మరియు మీరు నివసించే అమోరీయుల దేవతలను వింటే ఈరోజు ఎలోహిం సన్నిధిలో అలా చెప్పి బయలుదేరండి. కానీ నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తాము. ప్రజలందరూ బిగ్గరగా ఏడ్చి ఇలా అన్నారు. యెహోవా మనల్ని యోగ్యులుగా ఎంచితే మన దేశం నుండి నశించిపోవడం కంటే ఆయనకు భయపడి చనిపోవడం మేలు. నూనె కుమారుడైన యెహోషువ ప్రజలను ఆశీర్వదించి వారిని ముద్దు పెట్టుకుని వారితో ఇట్లనెను. మీ మాటలు మన ఎలోహిం సన్నిధిలో కృపకు కారణమగునుగాక. ఆయన తన దూతను పంపి మిమ్మును కాపాడునుగాక. నా మరణం తరువాత నన్ను జ్ఞాపకం చేసుకొనుడి. ఎలోహిం యాహ్వే స్నేహితుడైన మోషేను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మీతో చేసిన నిబంధన మాటలు మీ జీవిత కాలమంతయు మీ నుండి తొలగిపోకూడదు. మరియు ఆయన వారిని పంపివేసెను. వారు ప్రతి వాడును తన స్వాస్థ్యమునకు వెళ్ళిపోయిరి. అయితే యెహోషువ తన మంచం మీద పడుకుని యాజకుడైన ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పిలిపించి, ఇదిగో, ఈ ప్రజలు మోసగించడం ప్రారంభించే అతిక్రమణను నేను ఇప్పుడు నా కళ్ళతో చూస్తున్నాను. కానీ నీవు వారితో ఉన్న సమయంలో నీ చేతులను బలపరచుకో. మరియు అతను అతనిని మరియు అతని తండ్రిని మరియు అతని కుమారులను ముద్దు పెట్టుకుని అతనిని ఆశీర్వదించి ఇలా అన్నాడు. మీ పితరుల ఎలోహిమైన యెహోవా నీ మార్గాలను మరియు ఈ ప్రజల మార్గాలను నిర్దేశిస్తాడు. వారితో మాట్లాడటం మానేసి తన పాదాలను మంచం మీద ఉంచి నిద్రపోయాడు. అతని కుమారులు తమ చేతులుంచిరి అతని కళ్ళ మీద. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ అతనిని సమాధి చేయుటకు కూడి వచ్చి అతని కొరకు గొప్పగా విలపించిరి. వారు తమ విలాపంలో ఇలాగు చెప్పిరి. ఈ వేగంగల గద్ద రెక్కను విలపించుటకై ఏడ్చుడి. అది మన యొద్ద నుండి ఎగిరిపోయెను. ఈ సింహపు పిల్ల బలము విలపించుటకై ఏడ్చుడి. అది మన యొద్ద నుండి దాగియున్నది. ఇప్పుడు నీతిమంతుడైన మోషేకు 40 సంవత్సరములు, అతని వంటి నాయకుడు మనకు ఉన్నాడని ఎవరు తెలియజేయుదురు? వారు తమ దుఃఖమును తీర్చుకుని తమ సొంత స్థలంతో అతనిని సమాధి చేసిరి. ఎఫ్రాయిము కొండ మీద చేతులు వేసి ప్రతివాడును తన గుడారమునకు తిరిగి వెళ్ళెను. యెహోషువ మరణం తరువాత ఇశ్రాయేలు దేశం విశ్రాంతిగా ఉండెను.